కుటుంబ పెద్ద ఉన్నంత వరకు ఎలాంటి ఆస్తి గొడవలు ఉండవు. అదే ఇంటి పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబం మొత్తం ఆస్తుల చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి విషయంలోనూ ఇదే జరుగుతోంది. చక్రి కుటుంబంలో మళ్లీ ఆస్తుల వివాదాలు మొదలయ్యాయి. చక్రి భార్య శ్రావణి తమకు ఇళ్లు దక్కకుండా చేస్తుందని ఆయన తల్లి, సోదరుడు ఆందోళనకు దిగారు. తన సంగీతంతో తెలుగువారి మనసు దోచుకున్న దివంగత సంగీత దర్శకుడు చక్రి కుటుంబంలో మరోసారి ఆస్తుల వివాదం రచ్చకెక్కింది. చక్రి చనిపోయిన మరుసటి రోజు నుంచే మొదలైన ఆస్తి వివాదాలు తాజాగా రోడ్డెక్కాయి. తమ ఫ్లాట్లో అద్దెకు ఉండే మాధవి అనే మహిళ అద్దె చెల్లించడం లేదంటూ చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహత్ నారాయణ అపార్ట్మెంట్ ఎదుట బైఠాయించారు. గతంలో రెగ్యులర్ గా అద్దె చెల్లించే మాధవి 8 నెలలుగా అద్దె చెల్లించడం లేదని, దీంతో తినడానికి తిండి కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకి ఏమవసరం ఉంది? రెంటుకున్నది పొమ్మంటే పోవాలి దేవతి అనడానికి. ఇంతసేపు తిట్టలే కానీ ఇప్పుడు కడుపు మసులుతోంది. నాటువంటి తల్లులు వాళ్ళకి లేరా? మా గురించి చేసేటోళ్ళకి లేరా తల్లులు? నాకు ఇప్పుడు ఆపరేషన్లు అవి చేయాలంటే నాకు డబ్బులు లేవు చేయించుకోవడానికి. ఇన్ని రోజులు నా బిడ్డలు, మా అక్క కొడుకు, వీళ్ళందరూ, మా బావ కొడుకు, వీళ్ళందరూ ఆదుకున్నారు నన్ను. ఎంతకని వాళ్ళ మీద ఆధారపడి ఉంటాం. ఇలాంటి పరిస్థితులు ఒక లక్ష్యం కోసం, ఒక ధ్యేయం కోసం నా అన్న బతికిండు. ఎంతో మందిని సింగర్లను, ఎంతో మంది రైటర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిండు. ఎంతో మంది కుటుంబాలను ఆదుకున్నాడు. ఈరోజు మా పరిస్థితి ఏంటి? నడి రోడ్డు మీద తల్లి, తమ్ముడు ఇలా కూర్చొని దేహి అనే పరిస్థితి. ఆఫ్టర్ ఆల్ ఇంట్లో రెంట్కున్నది, అగ్రిమెంట్ కూడా మాతో ఉన్నది, అది కూడా ఖాళీ చేయకుండా ఏకుమేకయి సమాజంలో ఇంత దారుణమైన అన్యాయాలను కూడా ఎలా సహిస్తున్నామో అర్థం కావట్లేదు. మా వేదన, మా కడుపు వేదన, మా మంట ఇది. ఇక చక్రి కుటుంబ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఫ్లాట్ లో అద్దెకు ఉన్న మాధవి అంటోంది. తాను రెగ్యులర్ గా చక్రి భార్య శ్రావణికి అద్దె చెల్లిస్తున్నానని చెప్తోంది. ఇదిలా ఉంటే చక్రి మరణం తర్వాత ఫ్లాట్ ఎవరికి చెందాలనే దానిపై కోర్టులో కేసు నడుస్తోందని, శ్రావణితో ఫ్లాట్ లో అద్దెకు ఉన్న మాధవి అగ్రిమెంట్ చేసుకున్నారని న్యాయవాది తులసిరాజ్ అంటున్నారు. తన వదిన శ్రావణి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారనే విషయాన్ని చక్రి సోదరుడు తీవ్రంగా తప్పుబట్టారు. న్యాయవాది తులసిరాజ్ అబద్ధమాడుతున్నారని, ఈ ఇంటిపై ప్రస్తుతానికి తమకే యాజమాన్య హక్కులు ఉన్నాయని మహత్ నారాయణ అంటున్నారు. వదిన శ్రావణి ఆస్తులన్నీ అమ్ముకుని ఇప్పుడు తమకు ఇల్లు కూడా లేకుండా చేస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. ఈవిడ ఓన్లీ అగ్రిమెంట్ చేశాము మీతోనే అని దానికి ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అలా ఆమెకు ప్రత్యక్ష సాక్షులు ఎవరిని చూపించమనండి. ఈరోజు ప్రాబ్లం వచ్చిందని ఈవిడ అటు చేయడం మాధవిది చాలా తప్పు చేస్తుందండి. ఆవిడ జీవితాంతం అనుభవిస్తుంది ఈ తప్పుడు దానిని. ఆవిడ చాలా తప్పుగా ప్రవర్తిస్తుంది. ఒక అగ్రిమెంట్ ఉన్నది, ఇన్ని రోజులు మరి ఎందుకు అగ్రిమెంట్ లేదని ఎందుకు మాట్లాడలేదు ఆవిడ? ఇన్ని రోజులు ఎందుకు ఈ మాట మాట్లాడలేదు? ఈరోజు ప్రాబ్లం వచ్చేసరికి కొత్త అగ్రిమెంట్ సృష్టించుకుందా? ఎలా సృష్టించుకుంటుంది? శ్రావణి ఎవరో నాకు తెలియదు. శ్రావణితో నాకు సంబంధం లేదు. ఆమె నా వీడియో ఉన్నదండి, నేను మీకు వీడియో కూడా సబ్మిట్ చేస్తాను. చక్రి చనిపోయిన తర్వాత వారి కుటుంబంలో ప్రారంభమైన ఆస్తుల వివాదం ఇప్పుడు రోడ్డుపై బైఠాయించే వరకు చేరింది. తమకు న్యాయం జరిగే వరకు అపార్ట్మెంట్ బయటే కూర్చుంటామని చక్రి కుటుంబం చెప్తోంది. ఇక అమెరికాలో ఉన్న చక్రి భార్య ఈ వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించారు. మొత్తానికి తన సంగీతంతో అందరికీ ఆనందం పంచిన చక్రి కుటుంబం ఇలా రోడ్డెక్కడం ఆయన అభిమానులను కలచివేస్తోంది. సాక్షి న్యూస్, హైదరాబాద్.